అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో మందారం మొక్కని కొమ్మలతో ఎలా పెంచుకోవచ్చు చూద్దాము. ఇలా నేను చెప్పినట్లు చేశారు అంటే మనం పెట్టే ప్రతి కొమ్మ కూడా 100% సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క కూడా నేను స్టెమ్ కటింగ్తో పెంచిందేనండి. ఈ మొక్క నుండి మనము మరో 5-6 మొక్కల్ని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏవైనా రేర్ కలర్స్ దొరికినప్పుడు, అలాగే ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గరైనా మంచి కలర్ ఉంది అనిపించినప్పుడు వాళ్ళని అడిగి ఒక 2-3 కొమ్మలు, అవి కూడా 5 to 6 ఇంచెస్ వరకు లెంత్ ఉండే రకంగా చూసి తీసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారు అంటే మనం మొక్కని పెంచుకోవచ్చు. ప్రతి మొక్కని కూడా మనం కొనాల్సిన అవసరం లేదండి. మన ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర స్టెమ్స్ తెచ్చుకొని కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడైనా మొక్కని ప్రూన్ చేసినప్పుడు ఆ వచ్చే స్టెమ్స్ని కూడా పడేయకుండా ఆ కొమ్మల్ని మనం ప్రాపగేట్ చేసి కొందరికి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ పెద్ద మొక్క నుండి 5 నుంచి 6 ఇంచుల పొడవుగా కొద్దిగా ముదురు కొమ్మని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న స్టెమ్స్కి ఆకులు ఏమీ లేకుండా తీసేసుకోవాలి. ఆకులన్నీ తీసేయటం వలన మనకు ప్రాపగేషన్ రేట్ అనేది బాగా ఉంటుందండి. ఆకులు ఉన్నాయి అంటే ఆ స్టెమ్ అలా ఆకుల్ని కాపాడుకోవాలా లేక రూట్స్కి బలాన్ని ఇవ్వాలనేది అర్థం కాక ఆ కొమ్మ ఎండిపోతుంది. మనం ఆకులు తీసేసాము అంటే ఇంకా ఆ కొమ్మ మొత్తం వేరుపైన దృష్టి పెడుతుంది. ఇలా కొమ్మకి ఆకులన్నీ తీసేశాక కింది పార్ట్లో 1 ఇంచ్ వరకు ఆ కొమ్మకున్న పైన ఉన్న లేయర్ అంతా తీసేయాలండి. ఇలా పైన ఉన్న లేయర్ తీయటం వల్ల మనకు రూట్ అనేది త్వరగా వస్తుంది. మనం కొమ్మ కట్ చేసుకునేటప్పుడే అక్కడ కనుపులు ఉండే రకంగా చూసుకోవాలండి. అదే మనకు ఆకులు వస్తాయి కదండి ప్రతి చోట, ఆ ఆకులు ఉన్న చోట అంతా కనుపులాగా అనమాట. మనకు అలా కనుపు ఉంటే ఆ కనుపు దగ్గర నుంచి మనకు రూట్స్ వస్తాయి. మనం కొమ్మ కట్ చేసేటప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలండి. 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేసుకుంటే మనకు రూట్స్ ఈజీగా వస్తాయి. ఇలా స్టెమ్స్కి పైన ఉన్న గ్రీన్ లేయర్ అంతా తీసి మనం అలోవెరా జెల్ ఉంటుంది కదండి, అలోవెరాని చిన్న కాడ తుంచుకొని అందులో పెట్టుకోవాలి. ఆ కాడలో పెట్టేసాము అంటే ఈ అలోవెరా అనేది మనకు రూటింగ్ హార్మోన్లా పనిచేస్తుంది. మనం ఆ స్టెమ్స్ నాటుకోవడానికి కప్స్ రెడీ చేసుకుందాము. అంతలోపు వీటిని అలా అలోవెరాలో పెట్టి ఉంచేద్దాము. ఇప్పుడు మన వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదండి, అవి కానీ మనకు నర్సరీ పాట్స్ వస్తాయి కదా చిన్నవి నల్లవి, అందులో అయినా పెట్టుకోవచ్చు. మనం ఒకేసారి పెద్ద దాంట్లో పెట్టాము అంటే మనము ఎండకు కానీ వానకు కానీ వాటిని కాపాడుకోలేము కదండి. ఇలా చిన్న చిన్న వాటిల్లో నాటుకున్నాము అంటే మనం వాటిని ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. మనం ఇలా కొమ్మలు పెట్టుకోవటానికి రైనీ సీజన్ అలాగే వింటర్ మంచి సీజన్ అండి. ఈ సీజన్లో పెట్టాము అంటే ఎటువంటి కొమ్మైనా కూడా ఈజీగా బ్రతికేస్తుంది. ఇలా మనము స్టెమ్ కటింగ్తో పెట్టాక ఈ కొమ్మల్ని షేడ్ ఏరియాలో పెట్టుకోవాలండి. ఎండ తగలకుండా. ఏదైనా పెద్ద మొక్కల కింద పెట్టాము అంటే అప్పుడు ఆ మొక్కలకి ఎండ తగలదు కదా. వాటర్ ఎలా ఇవ్వాలి అనేది కూడా కొందరికి సందేహం ఉంటుంది కదా. ప్రత్యేకంగా ఏం లేదండి, మనం అన్ని మొక్కలకి ఇచ్చుకున్నట్లే డే బై డే ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ కోకోపీట్లో వాడుతున్నాం కాబట్టి కోకోపీట్ ఎప్పటికీ చెమ్మగా ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. రెయినీ సీజన్లో ఎలాగో అప్పుడప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి కదండి, కాబట్టి వాటరింగ్ అనేది పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు మనం అలోవెరాలో కూర్చోపెట్టిన స్టెమ్స్ ఉన్నాయి కదా, వాటిని కోకోపీట్లో 3 కనుపులు లోపలికి వెళ్ళే విధంగా సైడ్లోకి కూర్చాలి. ఇలా అన్ని కొమ్మలు లోపలికి పెట్టేశాక కోకోపీట్ అంతా గట్టిగా ప్రెస్ చేయాలి, ఎక్కడ ఎయిర్ గ్యాప్ లేకుండా. ఇలా కోకోపీట్ని ప్రెస్ చేసి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసులలో నాటుకున్నాం కదా, ఒక గ్లాస్ని అలాగే సెమీ షేడ్లో పెడదాము. మరొక గ్లాస్ని పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో కవర్ చేయాలి. ముందుగా మొక్కకి ఫుల్గా వాటర్ ఇచ్చేసి తర్వాత కవర్తో ఎక్కడ గాలిపోకుండా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేశాక ఈ కవర్ని కూడా నీడలోనే పెట్టుకోవాలి. వర్షాలు మరీ కంటిన్యూగా ఎక్కువగా పడుతుంటే మాత్రం అందులో వాటర్ నిలబడకుండా చూసుకోండి. వాటర్ నిలబడాయి అంటే స్టెమ్ కుళ్ళిపోతుంది. లేదు అంటే ఆ చిన్న మనం మొక్కలు పెట్టిన గ్లాసెస్ ఉన్నాయి కదా, వాటిని తెచ్చి వర్షం పడని ప్లేస్లో పెట్టుకోవాలి.
ఇక్కడ నేను కోకోపీట్లో పెట్టి చూపించా కదండి, మీ దగ్గర కోకోపీట్ లేకపోతే ఇసుకలో అయినా పెట్టుకోవచ్చండి. ఇసుకలో కానీ ఇలా కోకోపీట్లో కానీ పెట్టాము అంటే మనకు రూట్స్ అనేటివి త్వరగా వస్తాయి. ఇప్పుడు ఒక 20 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం రండి ఏవి ఎలా వచ్చాయో. చూడండి, ఇవి డైరెక్ట్గా మనం అలాగే పెట్టినవి. ఇప్పుడు కవర్తో పెట్టినవి కూడా చూద్దాము. మనం కటింగ్స్తో పెట్టేటప్పుడు మరి ఒక కొమ్మ 2 కొమ్మలు అవి కూడా లేతవి తెచ్చి పెట్టేసుకొని మనకు కటింగ్స్తో రావట్లేదు అని మాత్రం అనుకోకూడదండి. కొంచెం ముదురుగా ఉన్న కొమ్మలు తీసుకొని అవి కూడా ఒక 5-6 కటింగ్స్ పెట్టాము అంటే కనీసం 3 స్టెమ్స్ పోయినా కూడా 3 కటింగ్స్ మనకు సర్వైవ్ అవుతాయి. చూడండి, 2 కూడా చాలా బాగా వచ్చాయి కదా. మనకు రూటింగ్ హార్మోన్ ఉంటే రూటింగ్ హార్మోన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రూటింగ్ హార్మోన్ లేని పక్షంలో అలోవెరా జెల్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ మనకు రూటింగ్ హార్మోన్గా పనిచేస్తాయి. ఇలా రూట్స్ వచ్చాయి కదా అని చెప్పేసి వెంటనే మనం రీపాట్ చేయకూడదండి. ఇప్పుడు కూడా నేను వీటిని ఏమంటే మీకు చూపించడం కోసం తీశాను. రూట్స్ కనిపించగానే మనం ఓపెన్ చేసి నాటేయకూడదు. నేను చెప్పినట్లు చేశారు అంటే అన్నీ కూడా 100% సక్సెస్ అవుతాయండి. ఒక 2 months వరకు అలాగే పెట్టుకోవాలి. అప్పుడే మనకు రూటింగ్ సిస్టమ్ అనేది బాగా బలపడుతుంది. తరువాత వాటిని మరో పెద్ద పాట్లోకి రీపాటింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. చూసారు కదండి స్టెమ్తో మందారం కటింగ్స్ని ఎలా నాటుకోవాలో. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.